సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? మోడీని కలిసి వచ్చిన తర్వాత సడన్ గా కిషన్ రెడ్డిపై ఎందుకు గురి పెట్టారు? బీజేపీలో మిస్టర్ కూల్ గా ఉండే కిషన్ రెడ్డితో కాంగ్రెస్ కు ప్రమాదం ఉండదనే అని టార్గెట్ చేశారా? లేక తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంక్ పెరిగితే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందనా? రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిల పంచాయతీ వెనుక అసలు లోకుట్టేంటి? ఒకసారి మీరే చూడండి. కేంద్ర మంత్రిగా ఉండి ఏం చేశావు, రాష్ట్రానికి ఏం తెచ్చావు? కొన్నాళ్లుగా కిషన్ రెడ్డిని టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి సంధిస్తున్న సూటి ప్రశ్నలివి. రేవంత్ ఉన్నట్టుండి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే తెలంగాణ బీజేపీలో ఉన్న నేతల్లో కాస్త సాఫ్ట్ ఎవరన్నా ఉన్నారంటే అది కిషన్ రెడ్డి. బీజేపీలో చిన్న కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన నేత కిషన్ రెడ్డిని పార్టీలో మిస్టర్ కూల్ గా పిలుస్తుంటారు. ఎందుకంటే పెద్దగా సంచలనాల జోలికి వెళ్లరు కిషన్ రెడ్డి. నోరు పారేసుకునో వివాదాస్పద వ్యాఖ్యలతోనో పబ్లిసిటీ పొందాలన్న ఆలోచన కూడా ఆయనకుండదు. డిప్లొమాటిక్ గా ఉంటుంది ఆయన రాజకీయం. కిషన్ రెడ్డి మాస్ లీడర్ కాదు, డిగ్నిటీగా ఉండాలని చూస్తూ ఉంటారు. అదే రేవంత్ రెడ్డి విషయానికొస్తే పక్కా మాస్ లీడర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించినా, కేసీఆర్ని విమర్శించినా రేవంత్ రెడ్డి స్టైలే వేరు. తిట్లు, ఒట్లు, సటైర్లు, సామెతలు ఏవైనా పక్కా మాస్గానే ఉంటాయి. అందుకే కావచ్చు కాంగ్రెస్ లో చేరిన తక్కువ కాలంలోనే పార్టీలో నిలదొక్కుని సీఎం పదవి దక్కించుకున్నారు. ఎందరో కాంగ్రెస్ నేతలున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి మాస్ లీడర్ కావడమే కారణంగా చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో సమఉజ్జీ ఉంటేనే పబ్లిక్ అటెన్షన్ ఉంటుంది. రేవంత్ రెడ్డికి బీజేపీలో సమఉజ్జీ నాయకులంటే బండి సంజయ్ని రంగంలోకి దింపొచ్చు. అలా కాకుండా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిపై విమర్శలు గుప్పించడం, దానికి కిషన్ రెడ్డి కూడా కౌంటర్ అటాక్ చేయడంలో బ్యాలెన్స్ అవుట్ అయిందేమో అనిపిస్తూ ఉంటుంది. రేవంత్ రెడ్డి కౌంటర్కి బండి సంజయ్ కౌంటర్ అటాక్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే బీజేపీలో బండి సంజయ్ కూడా మాస్ లీడర్. గతంలో గద్దర్ విషయంలో బండి సంజయ్ చేసిన కామెంట్లు పెద్ద దుమారాన్ని లేపాయి. అలాంటి బండి సంజయ్ని వదిలేసి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి వెంట పడ్డాడేంటని రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది. బండి సంజయ్ మాస్ లీడర్ అయినందున ఆయన్ని కదిపితే మళ్లీ వచ్చే కౌంటర్లకు తట్టుకోలేననుకునే కిషన్ రెడ్డిని రేవంత్ టార్గెట్ చేసుకున్నారా అనే చర్చ నడుస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత బలంగా ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో బీజేపీ లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కారు రావాలని, బీసీని సీఎం చేస్తామని, రాష్ట్రానికి అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని బీజేపీ ఎంత గీపెట్టినా తెలంగాణ జనం బీజేపీకి డబుల్ డిజిట్ ఎమ్మెల్యేలను కూడా గెలిపించలేదు. బీజేపీ భావజాలాన్ని ఉత్తర భారతదేశంలో ఆదరించినంత సులభంగా దక్షిణాది ప్రజలు అంగీకరించారు. మతం విషయానికొస్తే నార్త్లో హిందుత్వం అనేది సమాజంలో భాగమై ఉంటుంది. అదే దక్షిణాదిలో అయితే మతం ఇంటి వరకే పరిమితం, బయటికొస్తే గంగా జమున తెహజీబే. అందుకే సౌత్లో, మరీ ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ ఎంత ప్రయాసపడ్డా అధికారంలోకి రాలేకపోతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో గెలవాలంటే ఉద్యమాలు చేయాలి, ధర్నాలు, ఆందోళనలు చేయాలి. ఇవి చేయనంతకాలం బీజేపీ అధికారంలోకి రావడం కష్టం. అందుకే తెలంగాణలో బీజేపీని రేవంత్ రెడ్డిని వ్యూహాత్మకంగా టార్గెట్ చేసినట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేం లేదన్నది రేవంత్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే రేవంత్ బీజేపీని టార్గెట్ పెట్టి వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్పై విమర్శలు చేస్తే ఆయనతో పాటు బీజేపీ బలం పుంజుకుంటుందనే కిషన్ రెడ్డిని సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో మోదీ కులం మీద విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రధానిని కలిశాక మళ్లీ ఆయన జోలికి వెళ్లకుండా కిషన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని, సైంధవ పాత్ర పోషిస్తున్నారని ఘాటు విమర్శలు చేస్తున్నారు. అప్పట్లో కిషన్ రెడ్డి అంటే పెద్ద మనిషి అనుకున్నాను, ఇక నుంచి మనసు మార్చుకున్నాను, ఆయన్ని కూడా ఇక వదిలిపెట్టనని అప్పట్లో ఘాటుగానే విమర్శించారు రేవంత్ రెడ్డి.
నేతల మాటలకు అర్థాలే వేరులే అన్నట్టు కేంద్ర మంత్రిపై రేవంత్ రెడ్డి విమర్శలకు అర్థం వేరే ఉందట. అప్పట్లో ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి విచారణకు గవర్నర్ నుంచి అనుమతులు రాకుండా అడ్డుకున్నారన్న కోపంతో కిషన్ రెడ్డిపై రెచ్చిపోయారు రేవంత్ రెడ్డి. ఆ దెబ్బకు వారం 10 రోజుల్లో గవర్నర్ అనుమతి వచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళ మధ్య పంచాయతీకి కాస్త గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మరోసారి కిషన్ రెడ్డిపై ఎక్కుపెట్టారు రేవంత్. అయితే ఈసారి ఏ విషయంలో ఏమో కానీ కిషన్ రెడ్డికి సాయింధవుడితో పోల్చి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు రేవంత్ రెడ్డి. వరంగల్ మామునూరులో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకి కేంద్రం అనుమతులు ఇచ్చింది. అది తన వల్లనే సాధ్యమైందని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి, ఒకవేళ కిషన్ రెడ్డి అడ్డుపడితే మామునూరు ఎయిర్పోర్టుకి అనుమతులు ఎలా వచ్చేవి, కిషన్ రెడ్డి అడ్డుపడితే రీజనల్ రింగ్ రోడ్డు ఎలా వచ్చేది, గిరిజన యూనివర్సిటీ ఎలా వచ్చేది, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎలా వచ్చేది, పసుపు బోర్డు ఎలా వచ్చేది అని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. కాకపోతే బీఆర్ఎస్ నేతల ఆందోళనల వైపు జనం దృష్టి మళ్లకుండా మైలేజ్ బీజేపీకి వచ్చేలా, అది కూడా కిషన్ రెడ్డితో కాంగ్రెస్కు వచ్చే నష్టమేమీ లేదనుకున్న రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని టార్గెట్ చేసుకున్నారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.